ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్లకు అధికారికంగా లైన్ క్లియర్ అయిన హెచ్సీఏ సిబ్బంది సమ్మె ఇబ్బందికరంగా మారింది. తమ జీతాలు చెల్లిస్తే గాని సమ్మె విరమించమంటున్నారు స్టేడియం సిబ్బంది. 13 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. స్టేడియం సిబ్బంది ఏమంటున్నారో మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, వాట్ యు? ఒకవైపు బీసీసీఐ నుంచి అందని నిధులు, మరోవైపు హెచ్సీఏ ఉద్యోగుల కంటిన్యూస్గా కొనసాగుతున్నటువంటి ఆందోళన, వీటన్నిటి మధ్య ఐపీఎల్ మ్యాచ్లు. హైదరాబాద్లో ఏడాది ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయా లేదా అనేటటువంటి ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే హెచ్సీఏ ఎలక్షన్స్ జరిగినప్పటికీ కూడా రిజల్ట్స్ అటు కోర్టుకే పరిమితం అయిపోయాయి. ఐపీఎల్ నిర్వహణ కూడా ఉండడంతో ఒక కమిటీని నిర్ణయించాలి అని చెప్పి కోర్టుకు వెళ్ళినప్పటికీ అది కూడా పెండింగ్లో ఉంది. ఈరోజే రిజల్ట్ వచ్చింది. సీనియర్ జడ్జిలైనటువంటి ఏఆర్ దవే సీతాపతిలను నియమిస్తూ ఐపీఎల్ను నిర్వహించుకోండి అని చెప్పి కోర్టు చెప్పింది. మరి ఎంప్లాయీస్ అంతా కూడా సమ్మెలో ఉండడం ద్వారా ఈసారి ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ మాత్రం కొద్దిమేర కష్టంగా మారింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, దాదాపు 13 రోజులుగా వీళ్ళ ఆందోళన కొనసాగుతోంది. హెచ్సీఏకి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సిబ్బంది దాదాపు 200 మంది కంటిన్యూస్గా సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు. మరి త్వరలో ఏప్రిల్ 5 నుంచి జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతాయా లేదా, వీళ్ళందరి హెల్ప్ లేకుండా ఏ విధంగా జరుగుతాయనేది మాత్రం కొద్దిమేర ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి ఇంతటి ప్రతిష్టాత్మక మ్యాచ్లు జరుగుతున్నటువంటి ఉప్పల్ స్టేడియంలో ఒకవైపు ఎంప్లాయీస్ కంటిన్యూస్గా తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ 13 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ఎవరు నోర్పు మెదపనటువంటి పరిస్థితి. మరి వీళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్స్ కూడా ఇప్పుడు మ్యాచ్ను దృష్టిలో ఉంచుకున్నటువంటివి కావు. ఎందుకంటే దాదాపు వాళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు 2-3 నెలల నుంచి పెండింగ్లో ఉన్న జీతాలను మాత్రమే అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా దాదాపు 8 డిమాండ్లతో కూడినటువంటి వీళ్ళు తమ డిమాండ్లను నెరవేర్చాలి అని చెప్పి కోరుతున్నారు. లేకపోతే మేము ఈసారి మ్యాచ్లకు ఏ విధంగా సహకరించే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి డిమాండ్లతో మీరు ఈరోజు సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు? లేకపోతే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి అనే ఉద్దేశంతోనే మీరు ఈ సమ్మెకు పిలుపునిచ్చారని అనుకోవచ్చా? అలాంటిది ఏం లేదండి. గత 2 సంవత్సరాలుగా మాకు మేనేజ్మెంట్ రావాల్సినది ఎన్కాష్మెంట్ కానీ బోనస్ కానీ జీతాలు 3 మంత్స్ నుంచి జీతాలు రాలేదు. మేము 3 మంత్స్ నుంచి వాళ్ళకి న్యాయమైన కోరికలు ఇప్పటికి కావు 2 ఇయర్స్ నుంచి పెండింగ్లు ఉన్నాయి. మాకు ఇబ్బంది లేకుండా న్యాయమైన కోరికలనే అడుగుతున్నాం. ఎక్స్ట్రా అమౌంట్ గురించి ఎక్స్ట్రా దాని గురించి వాళ్ళని హరాస్మెంట్ చేస్తలేం. మేము చేసే నిరసన తెలుపుతాం, సార్లకు రిక్వెస్ట్ చెప్తున్నాం. మా బాధలు